ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో ఒక మంచి రైస్ రెసిపీని చూడబోతున్నామండి. ఇది పుదీనా రైస్ అన్నమాట. ఇది కొంచెం పలావ్ ఫ్లేవర్లో ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అండ్ దీన్ని కూడా నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. ఎందుకంటే బ్యాచిలర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట కుక్ చేసుకోవడం. ముందు దీనికోసం 2 కప్పుల బియ్యం తీసుకుని వాటిని కడిగి ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పుదీనా తీసుకోవాలి. ఈ పుదీనా నేను 2 కట్టలు తీసుకుంటున్నానండి. చిన్న కట్టలు అన్నమాట. 2 తీసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు మనం 5 నుండి 6 వరకు పచ్చిమిరపకాయలు. నేను ఇవి చిన్న పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. పెద్దగా కారం లేవు. అవే పెద్ద పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి, సరిపోతుంది. దాంతోపాటు చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం ఎందుకు వేస్తున్నామంటే పుదీనాలో కొంచెం చేదు ఉంటుందండి. ఆ చేదు పోగొట్టడం కోసమని కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం నిమ్మరసం వేసుకుంటున్నాం. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఆయిల్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. వీటిలో నేను నల్ల యాలుక్కాయ అలాగే అనాస్ పువ్వులు 2, బిర్యానీ ఆకు ఇవి కూడా వేస్తున్నానండి. వాటితో పాటు యాలుక్కాయలు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వీటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులో జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఈ జీడిపప్పులు 4 లేదా 5 మన టేస్ట్ ప్రకారంగా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు ముందే మసాలా దినుసులు వేసినప్పుడే వేసుకోవచ్చండి, లేదంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు వేసానంటే ఫ్లేవర్ కొంచెం వాటికి కూడా వెళ్తుంది. బాగా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇవి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పొడుగ్గా కోసిన టమాటాలని కూడా వేసి బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మగ్గిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. ఈ పుదీనా రైస్ చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి, అంతే. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవి 2 వేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయింది. పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. దీనికి బాస్మతి బియ్యం అయినా బాగానే ఉంటుందండి. నార్మల్ రైస్ అయినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలపొద్దండి, ఎందుకంటే నానబెట్టాం కాబట్టి బియ్యం అంతా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో మనం 2 గ్లాసులు అంటే 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3.5 లేదా 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మిక్సీలో కూడా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు 4 కప్పులు నీళ్లు పోసుకుని ఇందాక మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు బియ్యానికి కూడా సరిపడా సాల్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇంతే అండి, ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు కుక్కర్ని ఒకసారి అలా కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆపేసి చల్లారాక మూత తీసి చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి రైస్ చక్కగా కుక్ అయిపోయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ 1 విజిల్ సరిపోతుంది, మరీ ఎక్కువగా కూడా అవసరం లేదండి. 1 విజిల్తో చక్కగా కుక్ అయిపోతుంది. రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు కాస్త పైన నెయ్యి వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ